హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకండి. మా మమ్మీ డాడీ గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. నా పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అంటే ఒక్కొక్కసారి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలని కూడా అర్థం కాదు. ఎందుకు చెప్తా వినండి. ఇంటర్లో మా డాడీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నేను మమ్మీ నాకు చదువు వస్తలేదు, నాకు వీడియోస్ షూటింగ్, నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టము అని అంటే ఒక 2 రోజులు వాళ్ళు నన్ను తిట్టినా సరే దాని తర్వాత నీకు ఇష్టం ఉందే చేయరా, నీకు బలవంతంగా నీకు ఇష్టం లేనిది చేసే బదులు ఇష్టం ఉందే చేయని చెప్పి నాకు ఒక కెమెరా ఇప్పించారు. నా లైఫ్లో వాళ్ళు చేసింది అదొకటే కాదు, నీకు ఇష్టం ఉందే చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉందే చెయ్యి అని అనడమే కాకుండా నేను కష్టపడుతుంది చూసి వాళ్ళు కూడా నా తోడుండి నాతో కష్టపడ్డారు చూడు. అలాంటి తల్లిదండ్రులు ఎక్కడ దొరుకుతారు? నా గోల్ కోసం నేను కష్టపడమే కాకుండా నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడి నన్ను పైకి రావడానికి చూస్తున్నారు చూడు. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకొని ఎన్ని జన్మలైనా తీర్చుకోలేను. థ్యాంక్ యూ మామ్ డాడ్, మీ హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నాకు అంత పెద్ద కోరిక ఏం లేదు. మా మమ్మీ డాడీని సోనిని మంచిగా చూసుకుంటే చాలు. నాకు 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సాయం చేసి హ్యాపీగా బతికేస్తాను. బాయ్.